Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindi Editorial. Before starting this video, I would like to announce you one thing. ఎవరికైనా ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే తేజస్ అకాడమీ హ్యాస్ సెవరల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ లైక్ కుక్కటపల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ X రోడ్ అండ్ సికింద్రాబాద్. మీరు ఆఫ్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ ద నెంబర్స్ గివెన్ బిలో ద డిస్క్రిప్షన్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద హిందూ ఎడిటోరియల్ వీడియో. ఇది మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు కంప్లీట్ అనాలిసిస్, గ్రామర్ అండ్ అందులో వొకాబులరీ ఇస్తాను. అండ్ సెకండ్ పార్ట్ విల్ బీ కంప్లీట్లీ ఇంగ్లీష్ సబ్మిషన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ పార్ట్ 2, ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ గివెన్ బిలో ద డిస్క్రిప్షన్. కింద డిస్క్రిప్షన్ ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తేజాస్ది. అండ్ సెకండ్ పార్ట్ అందులో మీకు ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది. అండ్ లెట్స్ బిగిన్ విత్ టుడేస్ ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్ ఏమి ఇచ్చాడు చూడండి, అంటే ప్లేయింగ్ విత్ ఫైర్ అన్నాడు. ప్లేయింగ్ విత్ ఫైర్ అంటే అగ్నితో చెలగాటం ఆడడం అంటారు కదా. అగ్నితో చెలగాటం ఆడడం అంటే డేంజరసే కదా. ఎక్కడ ఆర్టికల్ దేని గురించి చెప్పాడు అంటే ప్లేయింగ్ విత్ ఫైర్ అంటే అగ్నితో చెలగాటం అన్నాడు. ఇక్కడ ఈ టాపిక్ దేనికి సంబంధించి అంటే ఆన్ ద బ్రహ్మపురం ఫైర్, అంటే కేరళలో ఈ బ్రహ్మపురం సైట్ ఒక ఫైర్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ హౌ కేరళ నీడ్స్ టు హ్యావ్ ఏ రీలుక్ ఎట్ ఇట్స్ వేస్టింగ్ ప్రాసెస్ అన్నాడు. ఇదంతా ఇక్కడ జరిగింది ఫైర్ అంటే ఇప్పుడు ఇలాంటిలో చూసారా వేస్టింగ్ ప్రాసెస్ సంబంధించాడు. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఆ బ్రహ్మపురం సైట్లో జరిగిందో దానివల్ల వచ్చినటువంటి పొగ, మనకి వచ్చినటువంటి ఆ పొగ కానీ కెమికల్స్ ఏదైతే రిలీజ్ చేశారో కానీ రిలీజ్ అవ్వడం కానీ అదంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సఫకేటింగ్ మారడం, చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరగబోతాయని కూడా ఆర్టికల్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి వాట్ ఇస్ ద టైటిల్? ప్లేయింగ్ విత్ ఫైర్. వాళ్ళకి సొల్యూషన్ కనుక తీసుకోకుంటే క్లైమేట్లో చాలా ఎఫెక్ట్ పడతాయి అని చెప్తున్నాడు. సో ద టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ విత్ ఫైర్ ఆన్ బ్రహ్మపురం ఫైర్ అండ్ హౌ కేరళ నీడ్స్ టు హ్యావ్ ఏ రీలుక్ ఎట్ ఇట్స్ వేస్ట్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఇది టైటిల్ అంటే. అండ్ దిస్ ఇస్ సబ్ టైటిల్, సబ్ హెడ్డింగ్. దిస్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. అసలు ఆర్టికల్లో తన ఆథర్ యొక్క వ్యూ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. మరి ఆర్టికల్లో దాన్ని అంటే ఆథర్ యొక్క వ్యూ తెలుసుకోవాలంటే మనకి ఈ సెంటెన్స్ అర్థం కావాలి కదా. ఈ సెంటెన్స్ అర్థం కావాలంటే మనం గ్రామటికల్ వెళ్తే ప్రతి సెంటెన్స్లో మనకి ఏముంటుంది అర్థం కావాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి కేరళ. ఇది ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాని యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ వ్యూ తెలియజేస్తుంది. అండ్ మస్ట్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. అండ్ డిస్కార్డ్ అంటే త్రో అవే అంటాం కదా, సైడ్ అవే, త్రో అవే, పడేయని అంటారు కదా. డిస్కార్డ్ ఇది V1 ఫామ్, దీనికి సంబంధించి. అంటే కేరళ మస్ట్ డిస్కార్డ్ ఏంటంటే వదిలేయమన్నాడు, త్రో అవే. ఏంటి? సెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ని, అంటే సెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఏది ఉందో దాన్ని పక్క పడేసేయాలి అని చెప్తున్నాడు. కేరళ పక్కకు పడేసేయాలి అని చెప్తాడు. అండ్ షుడ్ రెడ్యూస్ అంటే మస్ట్ రెడ్యూస్, ఇది కూడా వర్బే. కేరళ మస్ట్ డిస్కార్డ్, మస్ట్ రెడ్యూస్, తగ్గించాలంట. ఏం తగ్గించాలి? ఇట్స్ ట్రాష్ మౌంటైన్స్, ఏదైతే గుట్టలుగా పేరుపోతున్నటువంటి ఆ ట్రాష్ మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ తగ్గించాలి. ఇది వచ్చి దీని నుంచి ఒకసారి ఫస్ట్ దీని మీద కాదు దాని మీద ఫోకస్ చేయాలని చెప్తాడు. అంటే కేరళ మస్ట్ డిస్కార్డ్ సెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఒక పక్కన పెట్టేసి అండ్ రెడ్యూస్ చేయాలి దాని యొక్క కుప్పలు వస్తున్న మౌంటైన్స్ అని చెప్తాడు. ఇది ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. మరి దేనికి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆర్టికల్ మనం చూద్దాం. ఆర్టికల్ వెళ్ళినట్లయితే దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో మనకి సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ సెంటెన్స్ని నేను గ్రామటికల్ ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రతి సెంటెన్స్లో మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. సో ఇందులో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మీకు వొకాబులరీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైనా మీకు ఇట్లా డాష్ వచ్చినాయి అనుకోండి, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. డాష్ వస్తే దాని ముందున్నటువంటి దాన్ని ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. మరి ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్ అండి, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కూడా కాదు. కాంప్లెక్స్ అంటే మనకి ఎలా ఉంటుంది, వెన్, వైలు, విచ్, దట్ అనేవి మనకి ఎక్కడ లేవు కాబట్టి ఇది ఒక సింపుల్ సెంటెన్స్. ఇందులో ఒక సింపుల్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ద ల్యాండ్ ఫిల్ ఫైర్. ఇది ద ల్యాండ్ ఫిల్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాడు, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి హ్యాస్ టర్న్డ్. ఇది హ్యాస్ హెల్పింగ్ వర్బ్ అండ్ టర్న్డ్ V3 ఫామ్. హ్యాస్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, జరిగిపోయింది అనమాట, జరిగింది, రీసెంట్గా జరిగింది అన్నాడు. ఏంటంట ద ల్యాండ్ ఫిల్ ఫైర్ ఏదైతే ఉందో హ్యాస్ టర్న్ అయింది అని చెప్తున్నాడు. మరి టోటల్ కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ. ద ల్యాండ్ ఫిల్ ఫైర్ ఏదైతే ఉందో ఎక్కడ? ఇన్ బ్రహ్మపురం ఆన్ మార్చ్ 2 రోజు హ్యాస్ టర్న్ అయింది. ఏ విధంగా? టర్న్ ద స్పాట్ లైట్ ఆన్ ద స్ట్రీట్స్ ఇన్ఎఫెక్చువల్ సాలిడ్. ఇన్ఎఫెక్చువల్ అంటే చూడండి, ఎఫెక్చువల్ కాదు, నాట్ ఎఫెక్చువల్, సాలిడ్ వేస్ట్
మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అంటే క్లియర్గా కనబడ్డది అనమాట. ఏదైతే ఈ ఫైర్ ఉందో అది వెలుగులోకి తీసుకొచ్చింది. ఏం వెలుగులోకి తీసుకొచ్చిందంటే స్టేట్ యొక్క ఇన్ఎఫెక్చువల్ అంటే ఎఫెక్ట్గా లేనటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని అది బయటికి తీసుకొచ్చిందంట. ఆ ఫైర్ అంతా రావడం ఏంటి, ఇంత మిస్టేక్సా అని కనబడిందంట. ఏంటంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏ విధంగా అంట, ఫ్రమ్ ఏ వైడ్ స్ప్రెడ్ ల్యాక్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ అంటే సపరేషన్, అంటే ల్యాక్ ఆఫ్ అంటే కొరత అంటాం కదా. అంటే ఫ్రమ్ ఏ వైడ్ స్ప్రెడ్ ల్యాక్ ఆఫ్ వేస్ట్ సపరేషన్ ఎట్ సోర్స్, ఆ సోర్స్ సైట్లో దేనికి ఫ్రమ్ దిస్ టు దిస్ డిస్క్రిపాన్సీస్ అంటే వేరియేషన్స్ బిట్వీన్ కాంట్రాక్టర్స్ యాక్షన్స్ టు మెయింటైన్ ద ల్యాండ్ ఫిల్ అండ్ దేర్ ఆబ్లిగేషన్స్. అంటే ఇదంతా ఏ విధంగా స్పాట్ లైట్ పడిందట అంటే ఫ్రమ్ ఏ వైడ్ స్ప్రెడ్ ల్యాక్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్ సపరేషన్ ఎట్ సోర్స్ లేదు, అంటే ల్యాక్ ఆఫ్ సపరేషన్ ఎట్ లొకేషన్స్ లేదు అని చెప్తున్నాడు. అండ్ వేరియేషన్స్ బిట్వీన్ కాంట్రాక్టర్స్ యాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కాంట్రాక్టర్స్ యాక్షన్స్ దేనికి, టు మెయింటైన్ ల్యాండ్ ఫిల్ అండ్ దేర్ ఆబ్లిగేషన్ చెప్తున్నాడు. ఇదంతా కూడా స్పాట్ లైట్ పడిందని చెప్తున్నాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ద ల్యాండ్ ఫిల్ ఫైర్ ఇన్ బ్రహ్మపురం ఆన్ March 2 has turned the spotlight on the ఇదంతా కనబడింది, వాళ్ళ ఫాల్ట్ అంతా కనబడింది అని చెప్పాడు ఈ స్టేట్మెంట్లో. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి డూ యూ ఫైండ్ ఎనీ సబార్డినేటింగ్ కంజంక్షన్? ఎస్, వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ దట్ టు విచ్ యూ వెన్, అక్కడ మనకు సబార్డినేట్ క్లాజ్ ఉంది అనమాట. ఇంగ్లీష్లో మనకు 2 క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ మనకి క్లియర్ డీటెయిల్స్ ఇస్తుంది. సబార్డినేట్ క్లాజ్ అనేది మనకి నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్కి పనిచేస్తాయి. సో దట్ వచ్చింది కాబట్టి సబార్డినేట్ క్లాస్. ఇక్కడ నుంచి మనకి ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్. అండ్ ఇందులో మెయిన్ క్లాస్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే మనకి ఇది దిస్ అనేది మెయిన్ సబ్జెక్ట్, ఇది మెయిన్ క్లాస్, వాజ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఇవన్నీ అందులో సబ్ క్లాసెస్. మళ్ళీ ఇక్కడ చూడండి సెమీకోలన్ ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఇది అనదర్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒక సెంటెన్స్ ఉంది. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి దే అండ్ ఆర్ అనేది వర్బ్. 2 సెంటెన్స్ ఉన్నాయి ఇందులో మనకి. ఈ సెంటెన్స్ అనేది కాంప్లెక్స్, ఇది సింపుల్. కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇలాంటి క్లాజెస్ వస్తాయి. మరి చూద్దామా, ఇందులో క్లాజ్ అంటే మళ్ళీ ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఇది మెనీ ఫైర్స్. వర్బ్ ఏది ఇందులో, రిలీజ్డ్, V2 ఫామ్. అంటే దీంతో కనెక్ట్ చేసి చదవాలి. ఈ సెంటెన్స్ కాదు, సెంటెన్స్లో పార్ట్. సెంటెన్స్ అంటే ఇది దిస్ వాస్, ఇది కంప్లీట్గా సెంటెన్స్ మెయిన్ మీనింగ్ ఏంటంటే మరి దిస్ అంటే రిఫర్స్ టు దిస్ వన్ నెగిటివ్ కదా. దిస్ వాజ్ నాట్ ద ఫస్ట్ ఫైర్, ఇది అనేది ఫస్ట్ ఫైర్ ఏం కాదు అంటున్నాడు. ఎట్ బ్రహ్మపురం అన్నాడు. సారీ, ఇక్కడికే సెంటెన్స్ ఫినిష్ అయిందండి. సో అంటే ఇక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ సెంటెన్స్ స్టార్ట్ అయింది. అంటే దిస్ వాజ్ నాట్ ద ఫస్ట్ ఫైర్ ఎట్ బ్రహ్మపురం అన్నాడు, ఇక్కడ వరకు సెంటెన్స్ ఫినిష్. అంటే ఇది ఏం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు జరిగిందని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్ ఉంది కదా. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ సబ్జెక్ట్ స్టడీస్ అనేది మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి దాని వర్బ్ వచ్చేసి కంక్లూడెడ్, ఇది మెయిన్ వర్బ్, ఇది మెయిన్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్. అంటే స్టడీస్ కంక్లూడెడ్, ఇదంతా కూడా నౌన్ క్లాస్గా చెప్తున్నాం. ఇదంతా నౌన్ క్లాస్, ఇదంతా కూడా నౌన్ క్లాస్ అంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇదంతా ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి. ఇక్కడ వరకు చూద్దామా. స్టడీస్ ఏది బై ద CSIR ఏంటది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ 2019 అండ్ 2020 ఏవైతే ఈ స్టడీస్ సంబంధించి మాట్లాడుతున్నాడో కంక్లూడ్ చేశాయి, దానికి సంబంధించి మాట్లాడుతుంది. స్టడీస్ కంక్లూడెడ్, ఏం కంక్లూడ్ చేసినట్టు అంటే దట్ మెనీ ఫైర్స్ రిలీజ్ అయ్యాయి అని చెప్తున్నాయి. ఎలా, హైలీ టాక్సిక్ సబ్స్టాన్సెస్ని చాలా ఫైర్స్ రిలీజ్ చేసినాయంట అని ఆ స్టడీ చెప్పింది. ఏ స్టడీ, ఈ 2019 అండ్ 2020లో ఏదైతే స్టడీ చేయడం జరిగిందో వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పి రివీల్ చేశాయట, ఏమని, దట్ మెనీ ఫైర్స్ రిలీజ్డ్ హైలీ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఎక్కడ, ఇంటూ దేర్ సరౌండింగ్స్, ఆ సరౌండింగ్స్లో ఇంత డేంజర్గా స్ప్రెడ్ చేసినాయని ఆ స్టడీ చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. చూడండి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సెమీకోలన్ వచ్చిందంటే దే ఆర్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. దే రెఫర్స్ టు ఈ ఫైర్స్ అనమాట. దే ఆర్ ఆల్సో లైక్లీ టు హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్, వాటిని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో దే ఆర్ ఆల్సో లైక్లీ టు హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ దిస్ ఫైర్. అంటే అవి ఏవైతే ఈ కెమికల్ టాక్సిన్స్ ఉన్నాయి కదా, ఇవి అందులో ఫైర్లో కూడా రిలీజ్ అయినాయని అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఇది హైలీ టాక్సిక్ సబ్స్టాన్సెస్ కూడా అందులో కూడా రిలీజ్ అయినాయని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ సరౌండింగ్స్, ఫైర్లో కూడా రిలీజ్ అయ్యిందని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్.
ఇందులో మనకేనే ఇక్కడ చూడండి మళ్ళీ ఇలాంటి డాష్ వస్తే ఇది ఇట్ ఈస్ గివింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తున్నాడు అనమాట. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి దీస్ ఫ్యాక్టర్స్, ఇది మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఇండికేట్, ఇది V1 ఫామ్ సింపుల్ ప్రెజెంట్. ఆ రెండే మనకి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియజేస్తాయి. ఇందులో సబార్డినేట్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయంటే లేవు. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. దీస్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఆ స్టడీ ద్వారా వచ్చినాయో ఇండికేట్ చేస్తున్నాయట. ఏంటి? 2 ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తున్నాయట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటది? సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ సబ్జెక్ట్ దీంట్లో ఎగ్జాంపుల్లో. అక్యుములేటెడ్ అంటే కలెక్టెడ్, గ్యాదర్డ్, పోగైనాయి అంటారు కదా, స్టోర్డ్, పైల్డ్ అప్ అంటే సాలిడ్ వేస్ట్ ఏం చేసిందట? అక్యుములేటెడ్, కలెక్టెడ్. ఎక్కడ? కలెక్టెడ్ ఎట్ సైట్ అండ్ ఇట్ వాజ్ నాట్ రిమూవ్డ్. అంటే చాలా వరకు సాలిడ్ వేస్ట్ అనేది కలెక్ట్ అయిపోయింది, చాలా గ్యాదర్ అయిపోయింది, కానీ రిమూవ్ చేయడం జరగలేదు అన్నాడు. ఇట్ వాజ్ నాట్ రిమూవ్డ్ క్విక్లీ ఎనఫ్, తొందరగా క్విక్ చేయడం లేదు అన్నాడు. అండ్ ఆల్సో 2 kinds ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్నాడు, 2 kinds ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్నాడు. అదేంటంటే మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇందులో 2 kinds ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అన్నాడు. ఏంటంటే ఫస్ట్ ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇందులో అండ్ ఉందంటే అండ్కు ముందు ఒక సెంటెన్స్ ఉంది, తర్వాత ఒక సెంటెన్స్, ఆ సిమిలర్ ఐడియాస్ కనెక్ట్ చేస్తుంది. ముందున్న సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి కొచ్చి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అపారటస్. ఇది మనకి ఎంత సబ్జెక్ట్, ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. అపారటస్ అంటే మనకి ఇదేంటి? ఎక్విప్మెంట్ అంటారు కదా, అది. ఇదంతా ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఎక్విప్మెంట్ అది? కొచ్చిస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అంటే 2 ఉన్నాయని చెప్పాడు కదా, అందులో ఫస్ట్ 1 చెప్తున్నాడు. ఇది సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకి ఈజ్, ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది లాస్ట్ వర్డ్ ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ నెక్స్ట్ అండ్ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి బ్రహ్మపురం అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాంట్ వరకు, ద బ్రహ్మపురం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఇక్కడ ఫోకస్ ఆన్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎక్విప్మెంట్, అక్కడ ప్లాంట్ గురించి. అండ్ వర్బ్ వచ్చేసి మళ్ళీ ఈజ్ ఇక్కడ. సో ఈ 2 కనెక్షన్ మరి చూద్దాం ఒకసారి. ఫస్ట్ 2 ఉన్నాయి ఫెయిల్యూర్స్ అన్నాడు కదా. ఫస్ట్ కొచ్చి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అపారటస్ అంటే మనకి ఎక్విప్మెంట్ ఈజ్ టూ టెన్యూర్స్ అంటే వీక్ అనమాట, వీక్గా ఉంది అన్నాడు ఆ ఎక్విప్మెంట్ ఏదైతే. దేనికి? వీక్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్. అది ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అమౌంట్, అది చాలా వీక్గా ఉందని చెప్తున్నాడు. ఈ ఎక్విప్మెంట్ చాలా వీక్గా ఉంది అని చెప్తున్నాడు. అండ్ ఇది నెగిటివ్ ఇచ్చాడు కదా, అండ్ కనెక్ట్స్ మళ్ళీ నెగిటివ్ ఐడియా గుర్తుపెట్టుకోండి, అండ్ కనెక్ట్స్ సిమిలర్ ఐడియాస్. అండ్ ద బ్రహ్మపురం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ ఫంక్షనల్ అన్నాడు, అసలు ఫంక్షన్ చేయట్లేదు అని చెప్తున్నాడు. ఇది బ్రహ్మపురం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అసలు ఫంక్షన్ చేయట్లేదు అని చెప్తున్నాడు. ఆ ఎక్విప్మెంట్ ఏమో వీక్గా ఉంది. 10 years అంటే ఏంటి? అక్కడ వీక్ అన్నమాట. ఫస్ట్ ఇదంతా ఫాల్ట్ గురించి చెప్పాడు. సెకండ్ నెక్స్ట్ ద ఫార్మర్ అంటే సెకండ్ వన్ ఏదైతే ఉందో, ద ఫార్మర్ ఈస్, ఇది సబ్జెక్ట్ అండి. మళ్ళీ దీనిలో ఇది వర్బ్ అండి, ఇది మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఇక్కడ వరకు ఉంది స్టేట్మెంట్, రైట్? ద ఫార్మర్ అంటే నెక్స్ట్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ వన్స్ ఏదైతే పాన్ ఇండియా ప్రాబ్లం అంటున్నాడు. అంటే ఫార్మర్ ఈస్ ఏదైతే ఉందో పాన్ ఇండియా ప్రాబ్లం అని కూడా అంటున్నాడు. ఎందుకు? డ్యూ టు ఓవర్ కన్జంప్షన్, రీజన్ తెలియజేస్తున్నాడు. ఓవర్ కన్జంప్షన్ లో రీసోర్స్ యూజ్ లోగా ఉండడం, రీసోర్స్ యూజ్ ఎఫిషియన్సీ అన్నాడు. అండ్ నాట్ హ్యాండిలింగ్ సచ్ వేస్ట్ ప్రాపర్లీ అన్నాడు. అంటే ఏదైతే వేస్ట్ ఉందో ప్రాపర్గా యూజ్ చేయకపోవడము, దానికి ఒక సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడము, ఇదంతా పాన్ ఇండియా ప్రాబ్లం అంటున్నాడు. నాట్ ఓన్లీ అక్కడ బ్రహ్మపురం గురించి మాట్లాడలేదు, దీనికి సరైన చర్యలు రావాలంటున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి చూడండి మళ్ళీ వెన్ వచ్చింది, ఇదొక క్లాస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లాస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్. అందులో సబ్జెక్ట్ చూడండి ఇట్, ఇది వర్బ్. మళ్ళీ చూడండి ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇది మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్స్ కాదు, అవి అడ్వర్బ్ క్లాస్ అంటారు. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి సాలిడ్ వేస్ట్, మనకి ఇది మెయిన్ సబ్జెక్ట్. సాలిడ్ వేస్ట్ ఇది మెయిన్ సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి మనకి కెన్ బి, ఇది వర్బ్. ఓకేనా? వర్బ్ అది అంటే సాలిడ్ వేస్ట్ కెన్ బి బయోడిగ్రేడబుల్ అన్నాడు. అంటే ఇది కరిగిపోతుంది ఏంగా అన్నాడు. ఏదో సాలిడ్ వేస్ట్ ఏది ఉందో బయోడిగ్రేడబుల్ అంటే కరిగిపోతుంది ఈజీగా అని చెప్తున్నాడు. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ కంపోస్టెడ్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు అది కరిగిపోతుంది అన్నాడు. ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ ఏదైతే కరగదో దాని గురించి మాట్లాడుతున్నాడు. వెన్ ఇట్ ఈస్ రీపర్పస్ అన్నాడు. అంటే ఎప్పుడు సాలిడ్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు సాలిడ్ వేస్ట్ కెన్ బి బయోడిగ్రేడబుల్ అన్నాడు, కరుగుతుంది అన్నాడు. వెన్ ఇట్ ఈస్ కంపోస్ట్ అన్నాడు. ఎప్పుడు ఆర్ నాన్ డిగ్రేడబుల్ అన్నాడు, దీని గురించి మాట్లాడుతున్నాడు. వెన్ ఇట్ ఈస్ రీపర్పస్ అన్నాడు. రీపర్పస్ చేసినప్పుడు అది కరగట్లేదు అని చెప్తున్నాడు. చలో
కంబాస్టెడ్ అని కూడా అన్నాడు. కంబాస్ట్ చేసినా సరే ఆర్ ల్యాండ్ ఫిల్ అయినా కూడా అది పెద్ద కరగట్లేదు అని చెప్తున్నాడు. చలో నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో ఇఫ్ వచ్చిందంటే అది సబార్డినేట్ క్లాస్. సో ఇందులో మనకి ఇఫ్లో కూడా మనకి సబ్జెక్ట్ ఉంటుంది. ఎనీ ఇక్కడ మనకి సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి అంటే ఎనీ ఆఫ్ దీస్ ఛానల్స్ అని ఉంది కదా, ఇది మనకి సబ్జెక్ట్. R+V3 ఎప్పుడు వచ్చినా అది ప్యాసివ్ వాయిస్, రివర్స్ జరుగుతుంది యాక్షన్. అంటే ఎనీ ఆఫ్ దీస్ 3 ఛానల్స్ ఆర్ క్లాగ్డ్ అంటే బ్లాక్డ్, స్టాప్డ్, బ్లాక్డ్ అని చెప్తున్నాడు, రైట్. చూద్దాం. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి సచ్ వేస్ట్, ఇది గురించి మాట్లాడుతున్నాడు. డస్ నాట్ గో, ఇది వర్బ్ అండి, అంటే వెళ్ళదు అంటున్నాడు. అంటే సచ్ వేస్ట్ డస్ నాట్ గో, ఆ వేస్ట్ ఏదైతే ఉందో డస్ నాట్ గో అని చెప్తున్నాడు. ఎనీవేర్ ఎల్స్, ఎక్కడికి వెళ్ళదు. సో ఇఫ్ ఎనీ ఆఫ్ దిస్, ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఇది మెయిన్ క్లాస్ మళ్ళీ. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఛానల్స్ ఆర్ క్లాగ్డ్, బ్లాక్ అయితే వేస్ట్ విల్ కలెక్ట్ ఇన్ అదర్స్. ఒక దానిలో బ్లాక్ అయితే ఇంకో దానిలో వేస్ట్ కలెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. క్లియర్? సచ్ వేస్ట్ డస్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్. సో ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఛానల్స్ ఆర్ బ్లాక్డ్, వేస్ట్ విల్ కలెక్ట్ ఇన్ అదర్ ఛానల్స్, అదర్స్ అన్నాడు. ఒక దానిలో బ్లాక్ అయితే ఇంకో దానిలో వెళ్తా అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దిస్, ఇది మనకి సబ్జెక్ట్. ఈజ్ అనే వర్బ్ అండి. అంటే దిస్ ఈస్, ఇది మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళీ ల్యాండ్ ఫిల్స్, వర్బ్ వచ్చేసి ఇది. అంటే దిస్ ఏ క్లాస్ మనకి సబార్డినేట్ క్లాస్, రీజన్ తెలియస్తుంది. అంటే దిస్ మెయిన్ సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. ఇది క్లాస్లో మళ్ళీ సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ మళ్ళీ వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలంటే వై, వేర్, వెన్, వే, వైల్, విచ్, దట్ అని వస్తాయి కదా, దానిలో మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్స్ ఉంటాయి. కానీ మెయిన్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ కాదు. దిస్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. ఏంటంటే దిస్ ఈజ్ వై, దానివల్ల ఏంటంటే ల్యాండ్ ఫిల్స్ ఆర్ సైన్ ఆఫ్ అర్బన్ డిస్ఫంక్షన్ అన్నాడు. అంటే ఇవి సైన్ ఆఫ్ అర్బన్ యొక్క డిస్ఫంక్షన్, అంటే నాట్ ఫంక్షనింగ్ అని చెప్పి అవి ఒక సైన్స్ అని చెప్తున్నాడు. ల్యాండ్ ఫిల్ అంటే ఇక్కడ ల్యాండ్ ఫిల్స్ ఆర్ సైన్స్ ఆఫ్ అర్బన్ డిస్ఫంక్షన్ అన్నాడు, క్లియర్గా చెప్పాడు. అంటే ద రీజన్ చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్, డిస్ఫంక్షన్ అంటే నాట్ ఫంక్షనింగ్ అనమాట, అర్బన్ డిస్ఫంక్షన్ వల్ల జరుగుతుందని చెప్తున్నాడు అది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎలా వచ్చినాయంటే, మరి ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద సెకండ్ కైండ్, ఇది సబ్జెక్ట్. హ్యాస్ టు డూ విత్ అనేది మనకి వర్బ్. సో ఏంటంటే ద సెకండ్ కైండ్ హ్యాస్ టు డూ విత్ వేస్ట్ నాట్ బీయింగ్ రిమూవ్ అవ్వట్లేదని చెప్తున్నాడు ఎఫిషియెంట్లీ ఫ్రమ్ స్టాక్ పైల్స్ అన్నాడు. బై ఫీడింగ్ ఇట్ ఇన్ టు waste to energy plants and by recovering commercially important metals and refuse derived fuels and biosoil. తర్వాత మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్, బై స్టోరింగ్ ద ఫ్లేమబుల్ వేస్ట్ ఇన్ ఏ వే దట్ వుడ్ నాట్ ప్రివెంట్ ఫైర్స్ అన్నాడు. ఇదంతా కూడా ఏం చెప్పాడంటే ద సెకండ్ వన్ ఏంటంటే వేస్ట్ అనేది బీయింగ్ నాట్ రిమూవ్డ్ ఎఫిషియెంట్లీ అన్నాడు ఫ్రమ్ స్టాక్ పైల్స్ అన్నాడు. అండ్ బై ఫీడింగ్ ఇట్ ఇంటూ, ఎలా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, ఎలా రిమూవ్ అవ్వట్లేదంట అంటే బై ఫీడింగ్ ఇట్ ఇంటూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అండ్ బై రికవరింగ్ కమర్షియల్లీ ఇంపోర్ట్ మెటల్స్ అన్నాడు, రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్స్ అన్నాడు, నెక్స్ట్ బయోసాయిల్ అన్నాడు, అండ్ బై స్టోరింగ్ అంటే బై ఫీడింగ్, బై స్టోరింగ్, ఇదంతా కూడా దీని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. బై స్టోరింగ్ ద ఫ్లేమబుల్ వేస్ట్ ఇన్ ఏ వే దట్ వుడ్ నాట్ ప్రివెంట్ ఫైర్స్ అని చెప్తున్నాడు. ఇదంతా కూడా నెగిటివ్గా చెప్తున్నాడు, జరుగుతుంది, ఇదంతా దీనివల్లనే జరుగుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, రైట్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద బ్రహ్మపురం ప్లాంట్, ఇది సబ్జెక్ట్ మనకి మెయిన్. అపియర్స్ అనేది వర్బ్. ఎందుకు వర్బ్లో ఎస్ వచ్చింది అంటే ఇది వర్బ్ అండి, V1 ఫామ్. ఇందులో ఎస్ ఎందుకు వచ్చింది అంటే సబ్జెక్ట్ సింగులర్ కదా. ద బ్రహ్మపురం ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు. అపియర్స్ అంటే కనబడుతుంది. ఏ విధంగా? హ్యావ్ బీన్ ఇన్ ద స్ట్రీట్స్ బ్లైండ్ స్పాట్ లాగా కనబడుతుంది అన్నాడు. అంటే ద బ్రహ్మపురం ప్లాంట్ అపియర్స్ టు హ్యావ్ బీన్ ఇన్ ద స్టేట్స్ బ్లైండ్ స్పాట్ లాగా కనబడుతుంది. అదంతా అది అక్కడ ఏదైతే ఉందో పెద్ద పట్టించుకోలేదు స్టేట్ అన్న విధంగా కనబడుతుంది అని చెప్తున్నారు. స్టేట్ యొక్క బ్లైండ్ స్పాట్ లాగానే కనబడుతుంది ఆ లొకేషన్ చెప్తారు. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. సో ఇందులో మనకి సెమీకోలన్ ఉంది అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అంటే ఎక్కువ సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఒకటే స్టేట్మెంట్ ఇలా అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. చూద్దాం.
ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి సర్చ్ ఫెసిలిటీస్ అనేది మనకి సబ్జెక్ట్. ఇందులో వర్క్ అనేది V1 ఫామ్, అంటే జరిగే అవకాశం ఉంది అన్నమాట, అంటే వర్క్ అవుతాయి అంటున్నాడు. అంటే సర్చ్ ఫెసిలిటీస్ వర్క్ అవుతాయట ఎప్పుడు? ఓన్లీ వెన్ ద రిలేటివ్లీ మోర్ ఎక్స్పెన్సివ్ పవర్ విల్ బీ పర్చేస్డ్, అంటే మోర్ ఎక్స్పెన్సివ్ పవర్ని పర్చేస్ చేయడం జరిగితేనే ఆ ఫెసిలిటీస్ వర్క్ అవుతాయంట. ఏ పవర్ అది? దే ప్రొడ్యూస్, అవి ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో, అంటే సచ్ ఫెసిలిటీస్ వర్క్ ఓన్లీ వెన్ ద రిలేటివ్ మోర్ ఎక్స్పెన్సివ్ పవర్ దే ప్రొడ్యూస్, అవి ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో విల్ బీ పర్చేస్ చేస్తేనే అవి పని చేస్తాయని చెప్తున్నాడు, లేకపోతే పని చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ కదా, చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ కంబాస్టల్ వేస్ట్, ఇది మనకి సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకి ఈజ్, దీని లింక్ అంటే ద అమౌంట్ ఆఫ్ కంబస్టల్ వేస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ అంటే కంపేరబుల్ టు ద అమౌంట్ పర్చేజబుల్ పవర్కి ఈక్వల్గా ఉందంటున్నాడు. ఏది ద అమౌంట్ ఆఫ్ కంబస్టల్ వేస్ట్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ పర్చేజబుల్ పవర్ దే కెన్ ప్రొడ్యూస్ అన్నారు. అవి ప్రొడ్యూస్ ఏదైతే ఈక్వల్గా ఉంది ఏమంటున్నాడు అంటే వేస్టేజ్ ఎంత మనం కంబస్టల్ చేస్తే దానికి అంత అమౌంట్ పడే అవకాశం ఉందంటున్నాడు. చూద్దాం రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? ద అమౌంట్ ఆఫ్ కంబస్టల్ వేస్ట్ దే రిసీవ్, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో ఈజ్ ఈక్వల్ టు అంటే కంపారబుల్ టు ద అమౌంట్ ఆఫ్ పర్చేజబుల్ పవర్ దే కెన్ ప్రొడ్యూస్, అవి ఏదైతే ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అంత ఈక్వల్గా ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో సబ్జెక్ట్ అండ్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అండ్ ద వేస్ట్ దే రిసీవ్, ఏదైతే వేస్ట్ అది రిసీవ్ చేసుకుంటున్నాయో హ్యాస్, అంటే ద వేస్ట్ అనే సబ్జెక్ట్ ఇక్కడ, ఇది వర్బ్ దానికి, హ్యాస్ సఫిషియంట్ క్యాలరిక్ కంటెంట్ టు ప్రొడ్యూస్ దట్ పవర్ అన్నాడు. ఆ వేస్ట్కి కూడా ఆ క్యాలరిక్ ప్రొవైడ్ చేసే అంత కంటెంట్ ఉంది అని చెప్తున్నాడు. అంటే ద వేస్ట్ హ్యాస్ సఫిషియంట్ క్యాలరిక్ కంటెంట్ టు ప్రొడ్యూస్ దట్ పవర్ అని చెప్పి కూడా అంటున్నాడు. అంటే రిసీవింగ్ అండ్ దానికి అయ్యే ఖర్చు కూడా అదే ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ హియర్ రైట్, ఇక్కడ వరకు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ప్లాంట్, ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ అనేది ఈస్. ద ప్లాంట్ ఈస్ డిస్ఫంక్షనల్, అంటే ఫంక్షన్ చేయట్లేదు అంటున్నాడు. ఏదైతే ప్లాంట్ గురించి మాట్లాడుతున్నా ద ప్లాంట్ ఈస్ డిస్ఫంక్షనల్ అన్నాడు. ఏంటంటే ఎగ్జాంపుల్, ఇది మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దీనికి సంబంధించి. ఏంటంట? ద స్టేట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్, స్టేట్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఏంటి? వై అండ్ రివైవ్ ఇట్, రీజన్ చెప్పాలి, దాన్ని రివైవ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, రివ్యూ చేయాల్సిందే అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆల్సో నీడెడ్ ఆర్ ఆన్సర్స్, ఏవైతే అవసరమైన ఆన్సర్స్ ఉన్నాయో అవి ఏంటంట అబౌట్ ద ల్యాండ్ ఫిల్లింగ్ అండ్ బయోమైనింగ్ కాంట్రాక్ట్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. స్టేట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. వై కాంట్రాక్టర్స్ ఫెయిల్డ్, ఎందుకు ఫెయిల్ అయింది అని కూడా చెప్పాల్సిందంట. దేర్ ఆబ్లిగేషన్స్, ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పాలి. వై కోర్స్ కరెక్షన్ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ సూనర్, ఎందుకు కోర్స్ కనెక్టర్ ఎందుకు ఫాస్ట్గా జరగలేదు అనేది అన్నీ కూడా స్టేట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ద ప్లాన్ ఈజ్ డిస్ఫంక్షనల్ అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు ఫెయిల్యూర్ అయినా రీజన్ చెప్పాలి స్టేట్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో మనకి సబ్జెక్ట్ ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, వర్బ్ వచ్చేసి ఈజ్. ఇట్ ఈజ్ ఆఫ్ కన్సర్న్, అంటే ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉందో చెప్తున్నాడు. ఏంటంటే అది దట్ ద స్టేట్ ఓవర్లుక్డ్, అంటే ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉందో అది ఏమంటున్నాడు అంటే దట్ ద స్టేట్ ఏదైతే ఉందో ఓవర్లుక్డ్, అంటే ఓవర్లుక్ చేసిందట. ఏంది? సుప్రీంకోర్ట్ అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ని అది ఓవర్లుక్ చేసిందంట, పట్టించుకో విధంగా ఓవర్లుక్ చేసిందంట. ఎందుకు? ద ఆర్డర్స్ టు ప్రివెంట్ సచ్ ఫైర్స్, ఆ ఫైర్స్ ఇంకొకసారి రావద్దు అని ఏదైతే కోర్టు కానీ ఇది మన కోర్టు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో కోర్టు ఓవర్లుక్, అంటే ఈ స్టేట్ అనేది, కేరళ స్టేట్ అనేది ఓవర్లుక్ చేసిందని చెప్తున్నాడు. ఇందులో ఇట్ ఈస్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి కరప్షన్, వర్బ్ వచ్చేసి బిగ్గర్స్, ఇది వర్బ్. సో అంటే కరప్షన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ క్లైమేట్ క్రైసిస్ ఏదైతే ఉందో బెగ్గర్స్ సెనిసిజం అని చెప్తాడు. సెనిసిజం అంటే డౌట్ఫుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి కేరళ, వర్బ్ వచ్చేసి నీడ్స్ టు, అంటే కేరళ నీడ్స్ టు డిస్కార్డ్ చేయాలి, త్రోప్. ఏంటి? సెంట్రల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ని త్రోప్ చేయాలి, అంటే త్రో అవే చేయాలి. ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డీసెంట్రలైజ్డ్
మోడ్ ఎంకరేజ్డ్ బై ఇట్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీతో ఏదైతే ఎంకరేజ్ చేసిందో దాని ఫేవర్గా దీన్ని వదిలేయాలని చెప్తున్నాడు. క్లియర్? అంటే కేరళ నీడ్స్ టు డిస్కార్డ్ సెంట్రలైజ్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ వన్ అని చెప్తున్నాడు. క్లియర్? నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద స్టేట్, వర్బ్ వచ్చేసి ఈజ్. సో ద స్టేట్ ఈజ్ అన్లైక్లీ టు అంటే కనబడట్లేదు అనమాట. అంటే ద స్టేట్ ఈజ్ అన్లైక్లీ టు మీట్ ఇట్స్ గోల్ ఆఫ్ బీయింగ్ వేస్ట్ ఫ్రీ, అంటే వేస్ట్ ఫ్రీ అంటే గోల్ ఆఫ్ బీయింగ్ వేస్ట్ ఫ్రీ ఇలా కనబడట్లేదు బై 2026 అన్నాడు. ఇఫ్ ఇట్ డస్ నాట్, ఎందుకు ఒకవేళ ఇఫ్ ఇట్ డస్ నాట్ కండిషన్ అంటే ఈ విధంగా చేస్తే ఇఫ్ ఇట్ డస్ నాట్ అచీవ్ ఇట్స్ సర్క్యులర్ ఎకానమీస్ కనుక అచీవ్ చేసుకున్నట్లయితే ద స్టేట్ ఈజ్ అన్లైక్లీ టు మీట్ ఇట్స్ గోల్ ఆఫ్ బీయింగ్ వేస్ట్ ఫ్రీ అన్నాడు. విచ్ విల్ నాట్ అన్లెస్ ఇట్స్ ట్రాష్ మౌంటైన్స్ dwindle అంటే reduce instead of becoming climate pollutants in their own right అన్నాడు. సో ఇదంతా జరగకుంటే స్టేట్గా అంటే అది అప్పటికి కూడా 2026 కూడా అది అచీవ్ చేసే అవకాశం కూడా కనబడట్లేదు అన్నాడు. ఎందుకు? ఇఫ్ ఇట్ డస్ నాట్ అచీవ్ ఇట్స్ సర్క్యులర్ ఎకానమీస్ అని కూడా చెప్తున్నాడు క్లియర్లీ. సో ఇందులో ఫస్ట్ వర్డ్ చూడండి, వొకాబులరీ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ అంటే ఇట్స్ ఎ నౌన్ అండి. సెగ్రిగేషన్ అంటే ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ సెట్టింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్, దూరంగా పెట్టడము, డిస్క్రిమినేషన్ అంటారు కదా, అవే ఫ్రమ్, సపరేట్ చేయడం అంటారు కదా. సో సినోనిమ్స్ వచ్చేసి మనకి అపార్థైడ్, డిస్క్రిమినేషన్, ఐసోలేషన్, పార్టీషన్. యాంటోనిమ్స్ వచ్చేసి కనెక్షన్, ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డ్విండిల్. డ్విండిల్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. డ్విండిల్ అంటే డిమినిష్ గ్రాడ్యువల్లీ ఇన్ సైజ్, అమౌంట్ అండ్ స్ట్రెంత్, తగ్గిపోవడం అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి డికే, డిక్లైన్, డిమినిష్, వేన్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి అసెండ్, ఎన్లార్జ్, ఎక్స్టెండ్, గ్రో. నెక్స్ట్ వర్డ్ అపారటస్. అపారటస్ అంటే ఇట్స్ ఎ నౌన్ అండి. అపారటస్ అంటే ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ సిస్టమ్, దట్ మీన్స్ ఒక ఎక్విప్మెంట్ అనమాట, ఒక ఎక్విప్మెంట్ కానీ ఒక ఫ్రేమ్వర్క్ కానీ. సినోనిమ్స్ వచ్చేసి మనకి స్ట్రక్చర్, సిస్టమ్, ఫ్రేమ్వర్క్, ఆర్గనైజేషన్. నెక్స్ట్ అక్యుములేట్. అక్యుములేట్ అంటే ఇట్స్ అ వర్బ్ అండి. అక్యుములేట్ అంటే గ్యాదర్ టుగెదర్ ఆర్ అక్వైర్ అన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆర్ క్వాంటిటీ ఆఫ్. సినోనిమ్స్ వచ్చేసి మనకి అసెంబుల్, కలెక్ట్, హోర్డ్, ర్యాకప్, అగ్లామిరేట్, అగ్రిగేట్, క్యాచ్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి డిస్పర్స్, డివైడ్, డిసిపేట్, dwindle. నెక్స్ట్ వర్డ్ డిరైవ్. డిరైవ్ అంటే ఇట్స్ ఎ వర్బ్ అండి. ద మీనింగ్ ఆఫ్ డిరైవ్ ఇస్ obtain, gain, acquire. అంటే గ్యాదర్ టుగెదర్, ఎక్వైర్, ఇది కదండి. డిరైవ్ అంటే మనకి ఒరిజినేట్ అనమాట, అంటే గెయిన్, ఒరిజినేట్ అనమాట వస్తుంది. నెక్స్ట్ టెన్యూర్స్. టెన్యూర్స్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో టెన్యూర్స్ ఇన్ అడ్జెక్టివ్. టెన్యూర్స్ అంటే మనకి వెరీ వీక్ స్లైడ్ అనమాట. నెక్స్ట్ డిస్ఫంక్షనల్. డిస్ఫంక్షనల్ అంటే అడ్జెక్టివ్ అండి, అంటే నాట్ ఆపరేటింగ్ నార్మల్లీ ఆర్ ప్రాపర్లీ. నెక్స్ట్ క్లాగ్డ్. క్లాగ్డ్ అంటే మనకి అడ్జెక్టివ్ అండి, ఇది వర్బ్ అండి, వర్బ్ అవుతుంది, అడ్జెక్టివ్ కూడా అవుతుంది ఇది. సో బ్లాక్డ్ అనమాట, బ్లాక్డ్ విత్ అన్ అకల్మేషన్ ఆఫ్ థిక్ వెట్ మ్యాటర్, అంటే బ్లాక్ అవ్వడం అంటారు కదా, క్లాగ్డ్. నెక్స్ట్ డిస్క్రిపాన్సీస్. డిస్క్రిపాన్సీస్ అంటే అడ్జెక్టివ్ అండి, దాని మీనింగ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డిఫరెన్సెస్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి డిఫరెన్స్, డిస్పారిటీ, వేరియేషన్, డీవియేషన్, సినిసిజం. సినిసిజం కాదు, డీవియేషన్. సినిసిజం అంటే డౌట్ఫుల్, ఇందులో కాదు. సినిసిజం. సినిసిజం అంటే మనకి నౌన్ అండి. ద మీనింగ్ ఆఫ్ సినిసిజం మీన్స్ బిలీవ్ దట్ పీపుల్ ఆల్వేస్ యాక్ట్ సెల్ఫిష్లీ అని చెప్తున్నా. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఇందులో మనకు ఒక ఫ్రేజల్ వర్బ్ ఉందండి. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ ఉంటుంది అండ్ ఒక ప్రపోజిషన్ ఉంటుంది, రెండు కలిపి ఒకటే మీనింగ్ ఇస్తాయి. సో డూ విత్ అంటే వుడ్ ఫైండ్ సంథింగ్ యూస్ఫుల్ ఆర్ వుడ్ లైక్ టు హ్యావ్ టు డూ సంథింగ్. So this is all about the first part. In the first part, author is explaining the state must discard centralized waste processing అన్నాడు and reduce its trash mounting అన్నాడు. ఇది దీని యొక్క ఆర్టికల్. సో మరి పార్ట్ 2 విల్ బీ కంప్లీట్లీ ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్లో ఎటువంటి సెక్షన్స్ ఉంటే వాటిని ఎలా ఆన్సర్ చేయాలో బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ దట్ అండ్ డౌన్లోడ్ ద యాప్. థ్యాంక్ యూ. సీ యూ.